ఇప్పుడు మనం ఇంకో రూమ్ నుంచి నూబ్రా వ్యాలీ స్టార్ట్ అయిపోతున్నాం. నేను నూబ్రాలో టెంపరేచర్ చెక్ చేశాను వెదర్ రిపోర్ట్లోనే -3 -4 కనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. లాస్ట్ టైం ఇలానే రిపోర్ట్లని చూడకుండా ఇవన్నీ లోపల వేసేసి ఈ బ్యాగ్లో చాలా కష్టపడ్డాను మధ్యలో. సో ఈసారి ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను ప్రాపర్గా అన్నీ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం. లోపల లిటరలీ 5 బేస్ లేయర్స్ వేసాం థర్మల్స్వి. ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇదే మన హాస్టల్. ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడమే మనం. కార్దుంగ్లో ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనం ఇందాక వచ్చిన రూట్ అంతా ఒకటే రూట్, మట్టి రోడ్డు. లిటరలీ చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. వరస్ట్గా ఏం చెప్పను కానీ, అంటే ఇక్కడ రూట్స్తో పోలిస్తే బెటర్గా ఉంది. మన దగ్గర రూట్స్తో పోల్చుకుంటే వరస్ట్గా ఉంది. మొత్తం మట్టి రోడ్డే. అలా 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత తార్ రోడ్ దొరికింది. మా బాబోయ్, ఇది కూడా ఎంత దూరం ఉంటుందో తెలియదు మనకి. ఇక్కడ ఒక నెగిటివ్ ఏంటంటే, నీకు ఏ రోడ్డు ఎక్కడ దాకా ఉంటుందో ఎవరో చెప్పలేరు. తార్ రోడ్డు ఎక్కడ దాకా ఉంటుందో, మట్టి రోడ్డు ఎక్కడ దాకా ఉంటుందో వేసినోడికి తప్ప ఎవరికి తెలియదు. అండ్ మోరోవర్ వర్క్స్ జరుగుతున్నాయి కింద కూడా. లైక్ రోడ్ నీట్ చేస్తున్నారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇక్కడ ఏ వర్క్ అయినా సరే ఈ మంచు కురవడం స్టార్ట్ అయింది అంటే స్నోఫాల్ ఆగిపోద్ది. ఎందుకంటే అప్పుడు వర్క్ చేయలేరు. మెటల్ నువ్వు కనీసం ఇప్పుడు పొజిషన్ ఏంటంటే, నువ్వు పొరపాటున ఏదైనా మెటల్ని టచ్ చేస్తే చెయ్యి అంతా నమ్మైపోద్ది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా -30లు -40లు వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకు ఓన్లీ ఇక్కడ వర్క్ జరిగేది మార్చిలో స్టార్ట్ అవుద్ది. ఫెబ్ ఎండ్ అలా మంచు తీయడం స్టార్ట్ అవుద్ది కొద్దిగా లైట్గా. మార్చికి వచ్చేసరికి స్నో వస్తుంది. ఈ పైన చూడు, మంచి ఎలా పడుతుందో. అటు వెళ్తే కనిపించింది కొద్దిగా. చూడు క్లౌడ్స్ ఎలా వచ్చినాయో. లిటరలీ అలా బ్లాక్ అవుట్స్ వచ్చి అలా మబ్బులు కిందకు వస్తున్నాయి అంటే స్నో పడుతుందని. అండ్ నాకు ఇప్పుడు ఒక చిన్నది అలా తగులుకుంటూ వెళ్ళింది. సో పైకి వెళ్ళే టైప్కి స్నో పడే ఛాన్స్ కూడా ఉంది. సో గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అట్ ఎనీ టైమ్. అండ్ ఇదిగో ఇక్కడ పల్సర్ 125, అది పల్సరే. ఆ ముందు హోండా షైన్. లడాక్ రావాలంటే బైక్ ఇంపార్టెంట్ కాదు బ్రో, నీ విల్ పవర్ ఇంపార్టెంట్, నీ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇంకో ముందు వెళ్తున్న 2 పల్సర్లు, 2 వెస్ట్ బెంగాల్ నుంచి. ఆ ముందులో ఒకటి హోండా షైన్ వెళ్తుంది, అది వెస్ట్ బెంగాల్ నుంచి. లిటరల్లీ 125cc 150cc ఇంజన్లు అయ్యి. ఒకటేమో పల్సర్ 125, ఒకటేమో పల్సర్ 150. ఆ ముందు షైన్ ఇది సేమ్ 125cc. సో ఇట్స్ ఆల్ ఆన్ యువర్ స్కిల్స్. నీకు రావాలని ఉండాలి, నీకు స్కిల్స్ ఉండాలి అంతే. నాకు బండి లేదు, మొట్ట లేదు అనేది సొల్లుపూకు రీజన్. అది లిటరల్లీ సొల్లుపూకు రీజన్. అదే కార్దుంగ్లా పాస్. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక ఫోటో దిగొద్దాం. ఇక్కడ మట్టి వేస్తా వెళ్తున్నారు బీఆర్ఓ వాళ్ళు. ఎందుకు అంటే మట్టి వేస్తే కొద్దిగా ఐస్ మీద గ్రిప్ దొరుకుద్ది. ఇప్పుడు ఐస్ కరిగిపోయి నీళ్ళలా మారుద్ది కదా, సో జారిపోతున్నాయి. ఇందాక ఐస్ మీద జారని జస్ట్ మిస్, లేదంటే ముందులో ఉన్న పారస్ గడికి కిస్ పెట్టేటది. ఇదిగో ఇలా మట్టి వేస్తే వెళ్తున్నారు. సో దట్ ఐస్ నీళ్ళలా మారిన బురదలా అవుద్ది. బురదలో బండి స్కిడ్ అవ్వదు ఇక్కడున్న బురదకి.
అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు లే, థర్మల్స్ వేసుకోండి. నేను లోపల 5 బేస్ లేయర్స్ వేసి దాని మీద మళ్ళీ ఒక స్వెటర్ వేసి ఇన్ని వేస్తే నాకు ఇంకా కొంచెం లైట్గా చలి పుడుతుంది. అండ్ నువ్వు థర్మల్స్ లేకుండా ఇక్కడ దాకా వచ్చావంటే మాత్రం ఎరుపుకైపోతావు. అండ్ ఇక్కడ థర్మల్స్ చాలా కాస్ట్లీ, ఎందుకంటే కింద ఎక్కడి నుంచో పైకి తేవాలి, అక్కడే చాలా కాస్ట్ వెళ్ళిపోద్ది వీళ్ళకి. సో కింద నుంచి కుదిరితే కావాలంటే శ్రీనగర్లో కొనుక్కోండి, శ్రీనగర్లో కూడా రేట్ ఎక్కువ చెప్తారు. ఈ బెటర్ ఆప్షన్ డెకత్లాన్లో ఎక్కడైనా థర్మల్స్ కొనుక్కొని రావడం సుఖమైన ఆప్షన్. కొద్దిగా ఈ మంచిగా ఉంటాయి కంపారిటివ్లీ ఇక్కడ లోకల్ వాటికన్నా కూడా. -5 degrees నుంచి -15 degrees ఆపే థర్మల్స్ కూడా ఉంటాయి డెకత్లాన్లో. సో అవి కొనుక్కోవడం ఈజ్ బెటర్ ఆప్షన్. అండ్ లిటరల్లీ నువ్వు ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే స్పీడ్ కాదు, స్లోగా వెళ్ళాలి, నీ స్కిల్స్ వాడుకోవాలి, నీ ఓపికను పరీక్షించే రోడ్డు ఏదైనా ఉందంటే లే లడాక్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ స్పీడ్ దెన్ స్పీడ్గా పైకి వెళ్ళిపోతావు. నువ్వు ఎంత స్లోగా వెళ్తే అంత సేఫ్గా వెళ్తావు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ 8:30 వరకు మొత్తం స్నోఫాల్. ఇది క్లియర్ చేయడానికే మనల్ని అక్కడ ఆపేశారు 9 దాకా. అండ్ వీళ్ళు ఇది ఎంత క్లియర్ చేసినా సరే వస్తూనే ఉంటుంది. సో క్లియర్ చేసి వీలైనంత వరకు ఇదిగో మొత్తం బ్లాక్ సాయిల్స్ అల్లుకుంటూ వెళ్ళారు, ఎందుకంటే బ్లాక్ సాయిల్ అయితే స్కిడ్ అవ్వదు కాబట్టి. సో ప్రీ ప్రిపేర్డ్ వైల్ కమింగ్. ఇక్కడ చూడు మళ్ళీ అసలు మంచు లేదు, చలి లైట్గా వస్తుంది కానీ మంచు లేదు అసలు. ఇప్పుడు మనం కింద కార్దుంగ్ వెళ్ళాలి, కార్దుంగ్ మీద నుంచి 100. అండ్ మోర్ ఓవర్ మన రూమ్ నుంచి ఇప్పటికీ ఒక 60 kilometers వచ్చాం, 67. నిన్న పెట్రోల్ పట్టించినప్పటి నుంచి ఇప్పటికి 78 వచ్చాం. సో నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. నీకు మెయిన్ ఈ లడక్ సర్క్యూట్లో 3 నీ శత్రువులు. 1 ఫ్యూయల్, 2 చలి, 3 నీ ఓపిక. ఈ 3 కనుక నీకు కరెక్ట్గా సెట్ చేసుకొని వెళ్ళగలిగితే బస్ వెళ్ళిపోవచ్చు, నువ్వు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ పైన మంచు పడుతుంది, ఆ పైన అంతా మంచు పడుతుంది, ఇక్కడ ఎక్కలేదు. మళ్ళీ ఇదంతా రోడ్డు నీట్గా ఉంది, మొత్తం BRO కన్స్ట్రక్షన్. BRO అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, చాలా నీట్గా వేస్తారు. కూడా దాటేసాం, కృంగల్ అనుకుంటా. నెక్స్ట్ డిస్కిట్ 22 kilometers అని ఉంది. అండ్ 10 kilometers తర్వాత పెట్రోల్ పంప్ ఉందంట. సో పెట్రోల్ పంప్లో ఆగి అక్కడ పెట్రోల్ పట్టించుకొని వెళ్దాం. బాగున్నాయి రోడ్స్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్. అన్ని రోడ్స్ చాలా, ఈ రోడ్ అసలు కొత్తది, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా వరస్ట్గా ఉంది, ఇయర్ కొత్తగా వేశారు. అండ్ రైట్లో మొత్తం రివర్. నాకు గుర్తున్నంత వరకు ఒక బ్రిడ్జ్ వచ్చేది మధ్యలో, ఒక్కటి పెద్దది కాదు, చిన్నది, కానీ బాగుంటుంది సీనరీ అక్కడి నుంచి చూడడానికి. బాగుంది సీనరీ. పెట్రోల్ కోసం రైడర్ల కష్టాలు. ఇక్కడున్నదేమో ఒకటే పెట్రోల్ పంపు. లే నుంచి 100 kilometers వచ్చాం కరెక్ట్గా. ఇప్పటికే ఒకటే ఒక పెట్రోల్ పంప్. ఈ చుట్టుపక్కల 150 kilometersకి ఇది ఒకటే పెట్రోల్ పంప్. వీడియోగ్రా పట్టించుకుని వెళ్ళాలి ఇప్పుడు మనం. పెట్రోల్ ఏమో 3.5 liters 3.10 liters పట్టింది. అండ్ మనం నిన్న పెట్రోల్ పట్టించినప్పటి నుంచి ఇప్పటికి వచ్చేసి
116 కిలోమీటర్స్ వచ్చాం, అంటే ఆల్మోస్ట్ 35+ వచ్చినట్టే మైలేజ్. అండ్ ఆల్సో ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఇండియన్ ఆయిల్ అడిటివ్ కూడా ఉంది, సో అది కూడా వేయించేసాను. ఇండియన్ ఆయిల్ అడిటివ్ 50 రూపీస్ తీసుకున్నాడు బ్రో, అంతే. నేను లాస్ట్ మంత్ మోటివ్ అడిటివ్ వేసాను ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు, 370 రూపాయలు పడింది. అది సేమ్ 70 ml, ఇది సేమ్ 70 ml, 50 రూపీస్ తీసుకున్నాడు. చూద్దాం మరి ఎలా వర్క్ అవుద్దాం. కొంచెం అంటే ఇన్ని 1000 కిలోమీటర్స్ తిరిగాము కదా E20 మీద, సో కొద్దిగా ఎక్కడన్నా స్లడ్జ్ ఫామ్ అయి ఉంటే వెళ్ళిపోద్ది ఆ ఇంజిన్ ఆయిల్ ఫామ్ వేస్తే. అండ్ మనకి ఒక ప్లస్ ఏమైందంటే E20 రిలీజ్ చేసినా సరే, E20 రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మనం ఎక్కడ ఆగలేదు. అంటే పెట్రోల్ స్టోర్ చేసి ఎక్కువ రోజులు ఉంచలేదు బండ్లో, అది ఎప్పటికప్పుడు కన్జ్యూమ్ అయిపోతుంది. సో అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి. అండ్ రిటర్న్ వెళ్ళంగానే సరే మన కార్పొరేటర్ దాంట్లో E20 పార్ట్స్ వేయించాలి. పార్ట్స్ అంటే ఎక్కువ రావు, 2 రబ్బర్ స్టాప్లు, 2 రబ్బర్ వైర్లు, ఇంకొకటి చిన్నది ఒకటి కాయిల్ వచ్చేది, అంతే. ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడున్నది E20 ఎలిజిబుల్ కాదు, సో కొంచెం తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నువ్వు పెట్రోల్ స్టోర్ చేసి పెడితే. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ కొత్త పార్ట్స్ వేస్తే ఏంటంటే పాడవదు, అంతే, అంతకుమించి ఏం లేదు. దానికి 4000 తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్క్యూట్ వెళ్ళిపోతున్నాం పెట్రోల్ పట్టించేసి. దీని పేరు మిల్కా పాయింట్ అంట, అక్కడ రాస్తుంది. ఎందుకంటే మిల్కా సింగ్ మూవీలో చూసుంటావు కదా, ఏషియన్ గేమ్స్లో ఓడిపోయిన తర్వాత మిల్కా సింగ్ ఒక చోట ప్రాక్టీస్ చేస్తుంటాడు హిమాలయాస్లో, కొండల్లో. ఇక్కడే చేస్తుంటాడు మరి, అందుకే మిల్కా పాయింట్ అయి ఉంటుంది. ఇది మిల్కా పాయింట్ అని పెట్టారు మన ఇక్కడ. ప్లేస్ కూడా చూడడానికి ఆ మూవీలో చూసినట్టే ఉంది. కొంచెం కిందంతా రాళ్ళు, పైన అంతా కొండలు, అటు సైడ్ రివరు. నిన్న మిల్కా సింగ్ రికార్డ్ని వేరే ఇండియన్ ఒక ఆయన బ్రేక్ చేశాడు. 10.425 మీటర్స్ సంథింగ్ ఎంత వెళ్ళి 400 మీటర్స్లో అనుకుంటా. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది బ్రో. మనకి జిప్ లైన్ చేసేంత ఓపిక లేదు. జిప్ లైన్ ఇక్కడ చేసినా కింద చేసినా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. అటువంటిప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలి? దట్స్ మై పాయింట్. అండ్ మోర్ ఓవర్ అక్కడున్న జనాలు ఉన్నారు కదా, ఈజీగా 2 గంటలు వెళ్ళిపోద్ది జిప్ లైన్కి కూర్చుంటే. కానీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ 2 hours ఆఫ్ టైమ్ ఆన్ జిప్ లైన్. అది ఇక్కడికి వచ్చి ఈ జిప్ లైన్ నువ్వు మున్నార్లో కూడా చేసుకోవచ్చు. లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ ఇండియా ఉంది మున్నార్లో. హై ఆల్టిట్యూడ్ అయ్యి ఉండొచ్చు, హై ఆల్టిట్యూడ్ జిప్ లైన్, కానీ జిప్ లైన్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు, ఏదైనా ఒకటే. ఇదిగో ఇక్కడి నుంచి కూడా ఉంది ఒక జిప్ లైన్. అక్క మాంటిసరీకి వెళ్తున్నా, పెద్ద మాంటిసరీ ఇది. ఆ పైన కనిపిస్తుంది చూడు, అది. అక్కడికి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు అవుతుంది చూసుకొని మళ్ళీ కిందకి దిగి వెళ్ళిపోవడమే తాంగ్కి. దీన్ని డిస్క్యూట్ మాంటిసరీ అంటారు, ఎందుకంటే ఈ ప్లేస్ పేరు డిస్క్యూట్ కాబట్టి. దుమ్ము లేస్తుంది చూడు బ్రో ఎదురుగా. అది లేస్ శాండ్ స్ట్రోమ్, ఇది బుద్ధుడి స్టాచ్యూ. 63 feet. మంచు తుఫాను ముంచుకొస్తుంది మిత్రులారా. ఇప్పుడు ఈ దుమ్ములో 100 kilometers డ్రైవ్ చేయాలి మనం, తుర్తుగ్గా.
అసలు ఏమైనా దుమ్ములేస్తుంది అటు సైడు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో కూడా దుమ్ములేస్తుంది ఫుల్గా. అండ్ ఇక్కడ లేచే దుమ్ముకి అంటే మనకు రాజస్థాన్లో దుమ్ము లేచింది అనుకో వేడిగా వచ్చుద్ది. ఇక్కడ దుమ్ము లేచింది అంటే ఇంకంతే, నువ్వు సెల్లో చచ్చిపోవాల్సిందే. అందుకే లైనర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడే, ఎందుకంటే మధ్యలో ఆపేసుకోవడం ఈస్ లైక్ బిస్కెట్ థింగ్, ఎరుపుగా అయిపోతాం. సో ఇప్పుడే వేసేసుకున్నాం. ఇప్పుడే బుద్ధ స్టాచ్యూ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాం. మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి టుర్టుక్ అవతల 93 కిలోమీటర్స్ సంథింగ్ చూపిస్తుంది, కానీ 94 అనుకో. హోటల్ అడిగితే డిస్కిట్ నుంచి ఎంత దూరం ఉన్నా అంటే, మీరు స్లోగా వస్తే 3 గంటల్లో వస్తారు, ఆగుతా వస్తే. డైరెక్ట్గా వస్తే 2 గంటల్లో గంటన్నరలో వచ్చేస్తారు అన్నాడు. రోడ్డు బాగుందంట డిస్కిట్ నుంచి తుర్తుక్ దాకా. సో మనకేం ఇబ్బంది లేదు, అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఇది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఈరోజే వెళ్ళిపోతాం కుదిరితే, ఎందుకంటే తుర్తుక్ దగ్గరే థాంగ్ అని. మన రూమ్ వచ్చేసి తుర్తుక్కి థాంగ్కి మధ్యలో. సో వెళ్ళిపోదాం ఇప్పుడే. కంప్లీట్గా ఇది హిల్ క్లైమ్ డిసెంట్. వర్షం పడితే మాత్రం కెమెరా తీసేస్తాను ఆలోచించకుండా. స్నో పడితే స్నో ఈస్ ఓకే, ఎందుకంటే కెమెరా మీద పడితే ఇలా రుద్దేస్తే వెళ్ళిపోద్ది. బట్ వర్షం నాట్ లైక్ దట్ కదా. ఇదేమో 1 వే, 2 వేలో వదిలినట్టు వెళ్తున్నాడు. వర్షం పడే ఛాన్స్ లేదు, తక్కువ ఉంది. బట్ ఆ తక్కువలో కూడా రిస్క్ తీసుకోకూడదు కెమెరా గురించి. అందుకు వర్షం పడుతుంది లైట్గా, కొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకా కెమెరా తీసేస్తాను నేను. కొద్దిగా ఆ తార్ రోడ్డు ఎక్కేసి సైడ్ కాపుకొని కెమెరా తీసేయడమే. రోడ్డు మాత్రం బాగుంది, అంటే కొంత బాగుంది, కొంత ప్యాచ్లు ఉన్నాయి, కొంత బాగుంది, కొంత ప్యాచ్లు ఉన్నాయి, అలా ఉందన్నమాట. సో ఓకే కంపారిటివ్లీ. అండ్ బార్డర్ ఏరియాలో అసలు సిటీలో లేవు బ్రో ఇలాంటి రోడ్లు, సిటీలో లేవు లిటరల్ ఇలాంటి రోడ్లు. బార్డర్ ఏరియాలో ఇలాంటి రోడ్లు వేస్తున్నారు. అది పొజిషన్. పక్షి మనల్ని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, హండర్కి వెళ్ళి ఆ హండర్లో రూమ్ తీసుకొని హండర్ నుంచి లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్తారనమాట. సో అప్ అండ్ డౌన్ 96 వేసుకుంటే నీకు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వస్తుంది హండర్ నుంచి. సో సుఖమైన ఆప్షన్ ఏంటంటే, కొంచెం హండర్లో దానికంటే బెటర్ ఆప్షన్ టుర్టుక్లో తీసుకో. టుర్టుక్లో తీసుకుంటే ఏంటంటే, నీకు లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి దగ్గర. భలే వస్తుంది సౌండ్. లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి దగ్గర ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు అటెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అటెళ్ళేదేదో, డైరెక్ట్ ఇటు వెళ్ళి ఇటు నుంచి నువ్వు ఎటైనా తిరుగు, ఎవడ కాదంట కదా. కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు, ఈవెన్ ఫర్ హెవీ వెహికల్ మూవ్మెంట్ ఆల్సో. మధ్యలో 3-4 బ్రిడ్జ్లు కొత్తవి కడుతున్నారు ఇలాంటివి హెవీ వెహికల్ మూవ్మెంట్స్కి. కంప్లీట్లీ డన్నింగ్ బై డిఆర్ఓ. ఈ బ్రిడ్జెస్ కానీ కంప్లీట్ అయితే ట్రూప్స్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ అవుద్ది.
ఎందుకంటే హెవీ వెహికల్స్ ఇప్పటివరకు ఎలవలేదు. సో మన వాళ్ళు లెక్కేసుకొని లోడ్ ప్రకారం వెళ్తున్నారు. హెవీ వెహికల్ మూవ్మెంట్ బ్రిడ్జెస్ కానీ రెడీ అయ్యాయో ఇటు సైడ్ సియాచిన్కి, ఇటు సైడ్ పాకిస్తాన్ సైడ్ ఉన్న సియాచిన్ సైడ్ ఉన్న పాకిస్తాన్ దానికి, గల్వాన్ సైడ్ ఉన్న చైనా దానికి, రెండింటికి చాలా స్పీడ్ మూవ్మెంట్ అవుద్ది ట్రూప్స్కి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు రిస్కీగా ఉంది. మళ్ళీ ఆ ముందు మంచిగా ఉంది. స్లైడింగ్ స్టోన్స్ ఏరియా అని పెట్టారు. నిజంగానే స్లైడింగ్ స్టోన్స్ లాగే ఉంది. ఇది రోడ్డు మొత్తం మట్టితో కవర్ చేసింది. అందుకే ఇప్పుడు రోడ్డు అటు సైడ్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే స్లైడ్ అయిన దాన్ని మొత్తం లెవెల్ చేస్తున్నారు. అక్కడ చూపిస్తాను నాకు. ముందు డోజర్ వర్క్ చేస్తుంది. ఇదిగో డోజర్ వర్క్ చేస్తుంది చూడు. బిఆర్ఓ వాళ్ళ డోజర్ అది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బ్రో. దాటేసాం. ఇంకా ముందు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో చూద్దాం. దుర్గా బ్రిడ్జ్ అంట. వన్ వెహికల్ ఎట్ ఎ టైం. సిక్ రెజిమెంట్ వాళ్ళు కట్టారు దీన్ని. $1.18 tons. బ్రిడ్జ్ భలే సౌండ్ వచ్చింది వెళ్తుంటే. ఇది మనకి ఈరోజు వచ్చిన సెకండ్ బ్రిడ్జ్ ఇలాంటిది. వుడెన్ బ్రిడ్జ్ అయితే ఇది వుడెన్ బ్రిడ్జ్ ఫస్ట్ బ్రిడ్జ్. ఏమైనా ఉందా? సాహసం చెయ్యరా డింబక. సౌండ్ భలే వస్తుంది. సౌండ్ భలే వచ్చింది. ఇక్కడ నువ్వు డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ వస్తే సరిపోదు. డ్రైవింగ్స్తో పాటు కొన్ని స్కిల్స్ కూడా వచ్చి ఉండాలని చెప్పేది అందుకే బ్రో. నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తావని కాదు, ఎంత పర్ఫెక్ట్గా వెళ్తావు అనేది నీ పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి లే లడాక్ రోడ్స్. అండ్ ఇది ఇంకా చాలా బెటర్. గల్వాన్ అండ్ సియాచిన్ రేపు వెళ్తున్నాం. అక్కడైతే లిటరల్లీ ఓపిక్కి దండేసి దండం పెట్టాలి. క్యాట్
రోడ్డు చదువు చేయడానికి. ఇదిగో ఇలా ఇలా చదువు చేస్తుంది అది. దట్ ఈస్ బేసికల్లీ ఫ్లాటింగ్ మిషన్. అది ఫ్లాట్ చేసిన తర్వాత దాని మీద రోడ్ రోలర్ తిప్పుతారు నీళ్ళు పోసి. ఎందుకు అంటే కొద్దిగా గట్టిపడుద్ది. ఆ తర్వాత దాని మీద తారేస్తారు. రోడ్ రోలర్ నీళ్ళు రెడీగా ఉన్నాయి. నాకు నా నైట్ పొజిషన్ అర్థమైపోతుంది. లిటరల్లీ పైకి చూడు, ఒక్క సెకండ్ నాకు చూపిస్తాను. చూడు ఆ లెఫ్ట్లో కొండ మీద మబ్బులు ఫుల్గా పట్టేస్తున్నాయి. నాకు తెలిసి ఈజీగా నైట్ టెంపరేచర్ -3 -4 వెళ్ళుద్ది ఈరోజు. అండ్ మోర్ ఓవర్ వీఆర్ గోయింగ్ టు స్టే జస్ట్ నియర్ టు ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అది అక్కడి నుంచి డైరెక్ట్ అవతలకు పీఓకే కనిపించదు, కానీ పీఓకేలో ఉన్న కొండలు కనిపిస్తాయి. సో చూపిస్తాం. ఇప్పుడు డైరెక్ట్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి తర్వాత వెనక్కి స్టే దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్టే దగ్గర ఆగితే ఇంకో అరగంట బొక్క. ఆల్రెడీ వీడి వల్ల బొక్క మనకి ముందు అందరికంటే ముందు వెళ్తున్న వేదాంత్ గడి వల్ల. ఆడు సిగరెట్కి అరగంటకు ఒకసారి ఆపుతాడు, టీ 2 గంటలకు ఒకసారి ఆపుతాడు, టీ గంటకు ఒకసారి, సిగరెట్ అరగంటకు ఒకసారి. ఈ అమ్మ కనీసం 10 కిలోమీటర్లు రాలేదురా మనం అంటే, బ్రో టీ బ్రో ఇంకో 10 కిలోమీటర్లు తాగుదానంటే బ్రో హంగ్రీ బ్రో. ఈ అమ్మ అందుకే బ్రో నేను సింగిల్గా వచ్చేది. ఏం చేయలేం. ఇంకా గ్రూప్గా వెళ్తున్నప్పుడు తప్పదు. సో కెమెరా ఆపేస్తాను నేను ఇంకొక 2 నిమిషాల్లో. చెక్ చెక్ చెక్. అది పాత బ్రిడ్జ్. దాని అవతల కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు బిఆర్ఓ వాళ్ళు. అక్కడ వేసింది కింద. ఇది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన బ్రిడ్జ్. ఇది మిలిటరీ కోసం కట్టిన బ్రిడ్జ్, టెంపరీది. సో దీని వర్క్ అవ్వగానే తీసేస్తారు మళ్ళీ. ఆ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ అవ్వగానే తీసేస్తారు. ఇంకా వీటన్నిటిలో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఒక వెహికలే వెళ్ళగలదు అనమాట. సో మిలిటరీ కాన్వాయ్ ఒకేసారి ముందుకెళ్ళి ఒకేసారి వెనక్కి వచ్చింది కాబట్టి దే ఆర్ ఓకే విత్ ఇట్. అందుకు ఇది ఇక్కడ టెంపుల్ కూడా ఉంది వెనకాల, జయమాతాది అమ్మవారిది. ఏదో చాలా కార్లు ఉన్నట్టున్నాయి రిటర్న్ వచ్చి. 20 నిమిషాలు ఇదే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం బ్రో. మా వాళ్ళకి గుద్దలో కాలుతుంది. అవతల నుంచి వచ్చే వెహికల్ ఒక్క సెకండ్ ఆగట్లేదు. లిటరలీ ఇప్పుడు ఇన్ని కార్లు వెళ్తున్నాయి. అరే బాబు పాపం అవతల రావాలి కదా అని నా కొడుకులేదు. అందరు టెంపో ట్రావెలర్స్ వాళ్ళే వచ్చి దింగుతున్నారు. नहीं जा सकते, इतना शॉर्ट है, बाइक में घुस सकती है.
వాడు గుర్తులో కావడంలో తప్పు లేదు. ఈ అమ్మ 15-20 నిమిషాల నుంచి నా మొడ్డ ఇన్ని కార్లు ఉన్నాయి లోడ. గొద్దులో కలితే ఇలానే ఉంటుంది. మనం మన రూమ్ది అదే క్యాంప్ది రిసార్ట్ది తర్వాత వెళ్దామని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిసార్ట్లో ఆగితే 10-15 నిమిషాలు టైం పట్టుద్ది. లగేజ్ తీసి వీళ్ళు హెల్మెట్లు తీసి పెట్టి సో డైరెక్ట్ తాంగ్ వెళ్ళేసి రిటర్న్ వచ్చేద్దాం అని చెప్పాను. సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు తాంగ్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ రాశారు. ఆయన అన్నాం మీరు వీలైనంత తొందరగా వెళ్ళండి, లేట్ అయిపోయింది కదా మళ్ళీ క్లోజ్ చేస్తారు అన్నాడు. అండ్ ఆయన ఏమన్నాడంటే అక్కడ ఇంకో ఎంట్రీ ఉంటుంది, అది క్లోజ్ అయితే మాత్రం ఇంకా రేపు మార్నింగ్ 7 దాకా ఓపెన్ అవ్వదు అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంతసేపు సార్ అంటే 15 నిమిషాలు ఉన్నాడు. సో వెళ్ళిపోయి త్వరగా అక్కడ కూడా ఎంట్రీ ఎక్కిచ్చేసి చూసుకొని వచ్చేద్దాం. అక్కడ నాకు తెలిసినంత వరకు విలేజ్లోకి బైక్స్ నాట్ అలౌడ్. ఒక 300 మీటర్స్ ముందే బండి పెట్టేయాలి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అది పొజిషన్ అక్కడ. సో వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. విలేజ్ థాంగ్ అంట 3.5 కిలోమీటర్స్. వెళ్ళిపోదాం. మన బ్రేక్ బ్యాక్ సైడ్ భయంకరంగా హీట్ ఎక్కింది. బ్రేక్ వేస్తేనే సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది చూడు, అది బ్యాక్ సైడ్ బ్రేక్ సౌండ్. అంత హీట్ ఎక్కింది. ఇది మనం పైన ఫోటోలో చూసాం పక్షి, అది. ఇది మనం తాంగ్ విజిటర్స్ రూటు. ఆ రైట్ సైడ్లో ఆర్మీ రూట్ ఉంది. ఆ రైట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ ఉన్న రోడ్డుకి ఆర్మీ రూట్ ఉంది. అది వచ్చేసి ఆర్మీ మూమెంట్స్ కోసం. ఇప్పుడు మనం వెళ్తున్న విజిటర్స్ రూట్లో. అటు సైడ్కి ఎంట్రీ లేదు మనకి, సో ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. అదే బ్రోపి ఓకే. ऊपर तरफ है बोर्ड, यहाँ पे लिखा हुआ है ना। हाँ वहाँ पे है बोर्ड, और ऊपर दिखाना चाहिए कुछ ऑनलाइन होना चाहिए। पहले बोर्ड पे दिखाएंगे, लास्ट लिंक पे लिखा हुआ है। इससे बिना वो अच्छा है, ऊपर लिखा है ना। दिया तुमने? हाँ लिखा हुआ था। हाँ वो लिया था, और यहाँ पर भी है क्या, वो अच्छा है, वहाँ से खींचना। वहाँ पे जाते टाइम फोटो खींच लेंगे एक बार। और इस बोर्ड पे भी अरे प्रोपी ओके। हैं? हाँ कंग्रेचुलेशन। हम लास्ट विलेज पे हैं। हाँ అక్కడ చూడు మామ, యు ఆర్ అండర్ ఎనిమీ అబ్జర్వేషన్ అంట. एक दो सेकंड का वीडियो नहीं ऑन है, रिकॉर्ड भी हो रही है, बस दिखा दो बस बोर्ड को. हाँ देखेंगे इससे आएगा या नहीं आएगा। थोड़ा सा आ रही है सामने. कैमरा का क्लैरिटी तो बहुत कंपेयर किया तो ये थोड़ा अच्छा है. पाकिस्तान दिख रही है सीधा. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడు. You are 2 kilometers away from Pakistan occupied Kashmir and proudly standing on the tongue of northmost village. You are standing at 1971 war army bunker.
అది బంకర్ రా బాబు, నాకంటే ఫస్ట్గా రాశాడు వాడు. ఇక్కడ ఎదురుగా ఒకటి ఫెన్స్ లాగా కనిపిస్తుంది కదా, అది ఇటు సైడ్కి ఇండియా, అటు సైడ్కి పాకిస్తాన్ నో మ్యాన్స్ ల్యాండ్, ఇటు సైడ్ ఇండియా నో మ్యాన్స్ ల్యాండ్. అండ్ మోర్ ఓవర్ ఈ విలేజెస్ అన్నీ ఇండియా 1971 వార్లో తీసుకుందంట. లైక్ బంగ్లాదేశ్తో వార్ అయింది కదా, బంగ్లాదేశ్ని సపరేట్ చేసా, అప్పుడు ఆక్యుపై చేశారు మన వాళ్ళు. అప్పటి వరకు ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్నాయంట. అండ్ కొంతమంది వైఫ్ ఇక్కడ, హస్బెండ్ అటు సైడ్, ఇటు సైడ్ హస్బెండ్, అటు సైడ్ వైఫ్, పిల్లలు ఇటు సైడ్, పేరెంట్స్ అటు సైడ్, ఇలా చాలామంది ఉన్నారంట. ఎవరైనా సరే దాన్ని అంటారు వాఘా బార్డర్కి వెళ్ళి వీసా తీసుకొని అటు సైడ్ అంతా తిరుక్కొని మళ్ళీ ఇటు సైడ్కి రావాలంట, డైరెక్ట్గా వెళ్ళడానికి లేదంట. అండ్ మోర్ ఓవర్ దీన్నే అంటారు, నేను వేరే అక్క దగ్గర బైనాకులర్స్ తీసుకొని గోపురం దాంట్లో పెట్టి తీసాను. కొద్దిగా పాకిస్తాన్ బార్డర్ దగ్గరగా పాకిస్తాన్ సైడ్ ఫస్ట్ విలేజ్ కనిపించింది. అటు సైడ్ విలేజ్ పేరు కూడా ఏదో చెప్పారు, మనకు తెలియదు. అండ్ ఇక్కడే హోమ్ స్టే ఉంది కానీ ఫుల్ అన్నారు నేను అడిగితే. ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదా, అది ఇండియా రోడ్డు. ఇంకిక్కడి నుంచి మనం మన రిసార్ట్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 6:30, 6:45 సంథింగ్ ఎంత అయ్యి ఉంటుంది నాకు తెలిసి, 6:30 పక్కా అయ్యి ఉంటుంది. సో రిసార్ట్కి వెళ్ళేసరికి 6:45 సరిపోద్ది. వెళ్ళంగానే అక్కడ వేసి బండికి చైన్లు వేసేసి బ్రేక్ టైట్ చేయాలి. ఫస్ట్ చేయవలసిన పని ఇది, ఫస్ట్ చేయాల్సిన పని ఇది. అయ్యాక ఏమైనా చేసుకుందాం. ఈరోజే తాంగ రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తే పని అయిపోద్ది. మళ్ళీ రేపు మార్నింగ్ సపరేట్గా వచ్చి 7 o'clock అలా ఇటు సైడ్ వచ్చిన ఒక ½ hour అప్ అండ్ డౌన్ అనుకున్నా, మళ్ళీ 8, 9 అవుద్ది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి. అదే ఇప్పుడు వచ్చాం కాబట్టి రేపు మార్నింగ్ డైరెక్ట్ 7 కట్ నుంచి అటు మనం సియాచిన్ బేస్ స్టార్ట్ అయిపోవచ్చు. సో అరౌండ్ ఎంత లేదనుకున్నా 3-4 hours మిగిలినట్టే మనకి. అండ్ సియాచిన్ బేస్ రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, అప్ అండ్ డౌన్ హిల్. అది ఒక రోడ్డు కనిపిస్తుంది కదా ఎదురుగా, అది ఇండియన్ ఆర్మీకే యూజ్ చేస్తారు నో మ్యాన్స్ ల్యాండ్ పోస్ట్ దాకా వెళ్ళడానికి. ఎదురుగా కనిపిస్తుంది కదా,